గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 19వ శ్లోకము చూద్దాము. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. ఎవరైతే ఏనం ఇది వేత్తి తెలుసుకుంటారో హంతారం చంపేది యహ ఎవరైతే చ మరియు ఏనం ఇది మన్యతే అనుకుంటాడో హతం చంపబడేది ఉభౌ రెండు తౌ వారు నా కాదు విజానీతః జ్ఞానం కలిగి ఉన్న నా కాదు అయం ఇది హంతి చంపును నా కాదు హన్యతే చంపబడును. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతనూ చంపబడదు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. మనల్ని మనం భౌతిక శరీరమే అని భావించడం వలన మరణం అనే భ్రాంతి కలుగుతుంది. రామాయణం దీనిని ఈ విధంగా అర్థం చేస్తుంది. మన తల తెగిపోతున్నట్లు కల కనిపిస్తే ఆ నొప్పి అనుభవం మనం నిద్రలేచే వరకు కలుగుతుంది. కలలో జరిగినది నిజం కాదని తెలిసినా దాని ప్రభావం మనల్ని బాధిస్తుంది నిద్రలేచి ఆ భ్రాంతిని పోగొట్టుకునే వరకు. అదేవిధంగా మనం ఈ శరీరమే అని భావించడం వల్లనే మరణ భయం ఏర్పడుతుంది. కానీ జ్ఞానోదయమైన వారికి ఈ భ్రాంతి తొలగిపోయి మరణ భయమే క్షీణిస్తుంది. ఎవరూ ఎవరినీ చంపలేరు అని చెప్పినప్పుడు హత్యను నేరంగా ఎందుకు పరిగణిస్తారు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి సమాధానం శరీరం జీవాత్మకు వాహనం. ఏ ప్రాణి వాహనాన్ని ధ్వంసం చేయడం లేదా హింసించడం నిషిద్ధం. వేదాలు స్పష్టంగా మా హింస్యాత్ సర్వభూతాని అని ఉపదేశిస్తూ ఎవరి పట్ల హింసకు పాల్పడవద్దని చెబుతున్నాయి. వాస్తవానికి వేదాలు జంతువుల హింసను కూడా నేరంగా పరిగణిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో నియమాలు మారుతాయి. హింస కూడా అవసరమవుతుంది. ఉదాహరణకు పాము కాటు వేయడానికి వస్తున్నప్పుడు, మారణాయుధాలతో దాడి చేయబడినప్పుడు లేదా జీవనాధారం లాక్కోబడినప్పుడు ఆత్మరక్షణ కోసం హింస అనుమతించబడుతుంది. ఈ పరిస్థితిలో అర్జునుడికి హింస సరైనదా అహింస సరైనదా అనేది సందేహం కావచ్చు. అయితే భగవద్గీత ఉపదేశం ద్వారా శ్రీకృష్ణుడు దీనిని విస్తారంగా వివరిస్తాడు. ఈ ఉపదేశంలో భాగంగా ఆత్మ సంబంధమైన అమూల్యమైన దివ్య జ్ఞానం లోకానికి తేటతెల్లమవుతుంది. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 20వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.